కన్న తల్లిదండ్రులే కంగారు పడ్డారు. ఇంత అమాయకుడు ఏమైపోతాడా అని వాళ్ళ లెక్కలు తప్పేలాగా పవర్ స్టార్ అయ్యాడు. పెంచిన అన్న వదినలే అనుమాన పడ్డారు, రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, రాణిస్తాడా అని. వాళ్ళ అనుమానం తలకిందులయ్యేలాగా పవర్ఫుల్ పొలిటీషియన్ అయ్యాడు. అమితంగా అభిమానించే అభిమానులు భయపడ్డారు, అరే 2 చోట్ల ఓడిపోయాడు కదా అని. వాళ్ళ భయాన్ని పటాపంచరు చేస్తూ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. 100% స్ట్రైక్ రేటు కూడా కొట్టాడు. ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటే అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటుంది, ప్రత్యర్థులకు పరుపు తడిసిపోతుంది. షణ్ముఖ వ్యూహం అన్నాడు, ప్రత్యర్థులను రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేశాడు. ఇప్పుడు త్రిశూల వ్యూహం అంటున్నాడు. ఏమవబోతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అభిమానులు జన సైనికులు చేయవలసిందల్లా ఆయన్ని గుడ్డిగా నమ్మడము, ఫాలో అవడం మాత్రమే. ఎందుకంటే మీరు నమ్ముకున్నది అభిమన్యుణ్ణి కాదు, అర్జునుణ్ణి. ఆయన కింద పడినప్పుడే తొక్కేసి ఉండాల్సింది. ఇక తొక్కడాలుండదు, తొక్కుకుంటూ వెళ్ళడాలే. ఆయన ఎక్కడికి వెళ్తాడో ఎక్కడ కూర్చుంటాడో చూడాల్సిందే కానీ చేయడమేముండదు, చేతులు పిసుక్కోవడం తప్ప.